భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. సాంకేతికత ఆధారిత జీవన విధానంలో యువతలో ఒత్తిడి పెరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ఒత్తిడిని అధిగమించి మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి క్రీడలు, యోగా, ధ్యానం దోహదపడతాయని చెప్పారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ద్వారా అథ్లెట్లు, కోచ్లు, విశ్వవిద్యాలయాలు, స్పోర్ట్స్ నిపుణులు, స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలను అనుసంధానించాలని అన్నారు. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, అధికారిక విందు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బ్రిక్స్ భాగస్వామ్యం దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్లకు విశాఖలో సీఎం సాదర స్వాగతం పలికారు. విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుందని, భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని సీఎం అభివర్ణించారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలు, ఆర్థికాభివృద్ది అవకాశాలు మేళవించి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు, ప్రతిభకు సంబంధించి వరుసగా రెండో ఏడాది విశాఖ దేశంలోనే నెంబర్ 1 సిటీ ఆన్ ద రైజ్ గా గుర్తింపు పొందిందని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లోనూ విశాఖకు స్థానం దక్కిందని తెలిపారు. వ్యూహాత్మక మారిటైమ్ గేట్వేగా, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా ఎదుగుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ఆతిథ్యం ఇచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. చురుకైన జీవన విధానం, ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, క్రమశిక్షణతో కూడిన జీవితానికి దోహదం చేస్తాయన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులతో ఆరోగ్యకరమైన సమాజం, ఓ బలమైన ఉత్పాదక శక్తి కలిగిన దేశం నిర్మితమవుతుందన్నారు. క్రీడల ద్వారా అథ్లెట్లు, కోచ్లు, ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు, ఈవెంట్ మేనేజర్లు, పారిశ్రామికవేత్తలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. స్పోర్ట్స్ టూరిజం ద్వారా పెట్టుబడులు, అంతర్జాతీయ ఈవెంట్ల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందన్నారు. క్రీడలు ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పాటు బలమైన ఆర్థిక వ్యవస్థలను, శక్తివంతమైన దేశాలను నిర్మిస్తాయని పేర్కొన్నారు. అపెక్స్ 2036 ద్వారా గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభను గుర్తించి శాస్త్రీయ శిక్షణ ద్వారా 2036 ఒలింపిక్స్ తో పాటు ఇతర అంతర్జాతీయ క్రీడా పోటీలకు సిద్దం చేస్తామని అన్నారు. 28 జిల్లాల్లో 56 రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేసి రాష్ట స్థాయి అకాడమీలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లతో వాటిని అనుసంధానిస్తామన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీని కేంద్రం పూర్తిస్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ను అభివృద్ది చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వివరించారు. నెల్లూరులో క్రీడా ఉపకరణాలు తయారీ, అపెరల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు. విశాఖను అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏపీలో శిక్షణ, ఆవిష్కరణ, తయారీ అనే విధానంలో ఓ సమగ్ర ఎకోసిస్టమ్ను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాల్లో ఉన్న ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని కలిసి నేర్చుకోవడానికి దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఏపీ సిద్దంగా ఉందని వివరించారు. క్రీడా ఉపకరణాల తయారీ, హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్, వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజంలో భాగస్వామ్యాలకు ముందుకు రావాలని బ్రిక్స్ దేశాలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. భవిష్యత్తు ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా బ్రిక్స్ సహకారం ఉండాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో బ్రిటిష్ వారిని ఎదిరించి నిలబడ్డారని కొనియాడారు. ఆంధ్ర కేసరిగా పేరు సంపాదించి తెలుగువారి సాహసం, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆయనను స్మరించుకున్నారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే గుణం టంగుటూరి ప్రకాశం పంతులు నైజమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్రకేసరి తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆ మహానుభావుని విశిష్ట వ్యక్తిత్వాన్ని, సాహస పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన స్మృతికి నివాళులు అర్పిద్దాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దేశ స్వాతంత్ర్యం కోసం చూపిన ధైర్యం, ప్రజల కోసం చేసిన త్యాగం, విలువల పట్ల ఆయనకున్న నిబద్ధత ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజాసేవకు అంకితమైన ఆయన జీవితం మనకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆంధ్రకేసరి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నారని చెప్పారు.
స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్రిటిషు తుపాకులకు ఎదురు నిలిచి ఆంధ్రకేసరిగా ఆయన పేరు గడించారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా రాష్ట్రానికి వారు అందించిన సేవలను స్మరించుకుందామంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రాత్మక చంద్రయాన్ 3 చంద్రునిపై ల్యాండింగ్, ఆదిత్య L1 సూర్య అన్వేషణ, అలాగే అంతరిక్షంలో భారతదేశ భవిష్యత్తుకు కొత్త అవకాశాలను తెరుస్తున్న అద్భుతమైన స్పాడెక్స్ డాకింగ్ ప్రదర్శనల వరకు ఇస్రో మన శాస్త్రవేత్తల అసాధారణ విజయాలను మనం వేడుక చేసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్టు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో భారతదేశ అంతరిక్ష రంగం ఓ నూతన శకంలోకి ప్రవేశించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్టు పెట్టారు. సంస్కరణలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం పెంపు, ఇన్ స్పేస్ వంటి సంస్థలు మన జాతీయ అంతరిక్ష ఆశయాలకు దోహదపడేందుకు స్టార్టప్లు, పరిశ్రమలు, పరిశోధకులు, యువ ఆవిష్కర్తల కోసం ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర దిశగా గగన్యాన్ పయనిస్తోందని వెల్లడించారు. మన దీర్ఘకాలిక స్పేస్ విజన్ 2047లో భాగంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ రూపుదిద్దుకుంటూ ఉండగా రాబోయే ప్రయాణం మరింత స్ఫూర్తిదాయకంగా ఉందని వివరించారు. భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తున్న ప్రతి శాస్త్రవేత్తకు, ఇంజనీరుకు, సాంకేతిక నిపుణుడికి, యువ మేధావులకు వందనాలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 4 విడతల్లో పలు నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇప్పటికే 1,523 పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ మొదటి విడత నోటిఫికేషన్ జారీ చేసింది. విశ్వవిద్యాలయాల్లో బోధనా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు స్వల్ప మార్పులతో ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 4 విడతల్లో పలు నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇప్పటికే 1,523 పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు స్వల్ప మార్పులతో ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో విడతలో భర్తీ చేయనున్న 3,231 పోస్టుల్లో 149 గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి. మూడో విడతలో భర్తీ చేయనున్న 2,311 పోస్టుల్లో 673 గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. అత్యధికంగా పాఠశాల విద్యలో ఉపాధ్యాయుడు, డీఈఓ, ఏడీ తదితర 2,991 పోస్టుల భర్తీ చేయనున్నారు. హోంశాఖలో 1,900కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు కారణంగా ఉగాది జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఆగస్టులో ఇవ్వాల్సిన నోటిఫికేషన్లను సెప్టెంబర్కు మార్చారు. దీంతో 3, 4 విడతల నోటిఫికేషన్లను ఒకేసారి అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు విధానం అమలు చేస్తామన్నారు. శనివారం విశాఖపట్నం నగర పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంత్రి లోకేష్ వచ్చారు. దివిస్ ల్యాబొరేటరీస్ 6.48 కోట్లతో అభివృద్ధి చేసిన క్రీడా మైదానం, క్రీడా కోర్టులు, ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి లోకేష్ సరదాగా వాలీబాల్ ఆడారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అందుకు పెద్ద కలలు కని వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడు లాగా నాకు కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం. మా ఇంట్లో ఒక రౌడీ ఉన్నాడు. ఆ రౌడీ మా అబ్బాయి దేవాంశ్. వాడితే ఎవ్రీ సండే క్రికెట్ ఆడతా. సో వారానికి ఒక 2-3 అవర్స్ నేను ఆడేది. దానికన్నా ఎక్కువ టైం ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వట్లేదమ్మా. స్కూల్స్ ఎలా ఉన్నాయి, చదువు ఎట్లా చెప్తున్నారు, బిల్డింగ్స్ ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మెరుగుపరుచుతారు, దానిపైన మమ్మల్ని తోముతా ఉంటారు. మాకు ఛాన్స్ ఇస్తే కొంచెం పడుకోవాలనుకుంటాం మంత్రులు. అంత తోమేస్తారు ముఖ్యమంత్రి గారు. బహుశా మీ టీచర్లు చాలా బెటర్, మిమ్మల్ని అంత తోమరు. మా టీచర్ మటుకు 2 పీకుతా ఉంటారు. చిన్నప్పుడు మీకు తక్కువ మార్కులు వస్తే మీ నాన్నగారు ఏం చేసేవారు? ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మా నాన్నగారి పాత్ర లేదు, అంత మా అమ్మే. ఎందుకంటే నాన్న ఎప్పుడు రాజకీయాలు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ రాత్రి ఎప్పుడో వచ్చేవారు. సో నేను పడుకున్న తర్వాత వచ్చేవారు, నేను లేసే సమయానికి ఆయన వెళ్ళిపోయారు.
సో నన్ను పెంచింది మొత్తం ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి మా అమ్మ. తక్కువ మార్కులు వస్తే మా అమ్మ చితక బాధేది, మొహమాటాలు ఏం లేదు. సో నేను కూడా దొంగ పనులు చేశా. ఒకసారి రిపోర్ట్ కార్డు పైన మా అమ్మ సంతకం పెట్టేదానికి ట్రై చేశా, దొరికిపోయా. ఇంకా 2 గట్టిగా ఇచ్చింది. సో అమ్మ ఏం చేసినా ప్రేమ కోసమే కదా, మన మంచి కోసమే కదా. సో ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే అంత మా అమ్మే, మా అమ్మ వల్లనే ఇక్కడ ఉన్నా. మీరు రాజకీయంలో లేకపోయి ఉంటే ఏ రంగంలో మీరు ఉండేవారు? అసలు ఆ ఆలోచన నాకు రాలేదు నాన్న. ఐ థింక్ 2005లో అనుకుంటా. అప్పుడు బాబు గారు ఓడిపోయారు ముఖ్యమంత్రిగా. నేను బాబు గారితో పెళ్లికి వెళ్ళా హైదరాబాద్లో. అప్పుడెంత నా వయసు 21, 22 ఉంటా. పెళ్లికి వెళ్తే ఇట్లా ఒక 5,000 మంది ఉన్నారు. బాబు గారు ఎంటర్ అయ్యారు. అప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఎంటర్ అయిన 5,000 మంది గౌరవంతో నుంచున్నారు. ఆ రోజు నేను నిర్ణయించుకున్నా, రాజకీయాల్లోకి రావాలి, రెస్పెక్ట్ పొందాలి. నాకు బ్రహ్మణితో పెళ్ళేక ముందరనే బ్రహ్మణికి చెప్పా, నేను రాజకీయాల్లోకి వెళ్తాం గ్యారంటీ అని. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఏం నేర్చుకున్నారు? డిసిప్లిన్. సో పొద్దున్న 5 లేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ టైంకి ఇంటికి రావాలి. సండే కూడా వదిలిపెట్టేది కాదు మా అమ్మ నన్ను సరిగ్గా. సో ఆ డిసిప్లిన్ నేర్పించారు. మీ స్కూల్లో మీకు సంతోషకరమైన రోజు ఏది? బాగా వర్షాలు పడినప్పుడు స్కూల్కి హాలిడే ఇస్తారు కదా, అది నాకు సంతోషకరమైన రోజు. ఎందుకంటే నేను వెళ్ళిన స్కూల్కి ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్ లేదు స్వామి. మీరు దేవుని నమ్ముతారా? మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? మా పార్టీలో ఒక సిద్ధాంతం ఉందమ్మా, సమాజమే దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళని. సహాయం చేసే అవకాశం దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో ఒక్కొక్కరు చేయగలిగితే పేదరికం నుంచి సమాజం బయటికి లాగచ్చు. సో అది మనందరం కలిసికట్టుగా చేయాలి. కాకినాడలోని ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినుల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎస్పీ రంగంలోకి దిగి విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టారు. విద్యార్థినుల వసతి గృహాన్ని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన వసతి కల్పించడంతో పాటు పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా చర్యలు తీసుకున్నారు. అధికారుల చొరవతో సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమైంది. అధికారులు స్పందించిన తీరుపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ ఏమీ పెద్ద ఇష్యూ ఏమీ లేదు. ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో చదువుతున్న నర్సింగ్ విద్యార్థుల మధ్య చిన్న భేదాభిప్రాయాలు వాటి గొడవకు దారితీసే, అంత మించి ఇంకే రకమైన ఇది ఏమీ లేదు. అంత ప్రశాంతంగా ఉంది. అన్ని సెటరేట్ చేసాము. చిన్న ఇష్యూ పెద్ద గొడవగా మారింది. ఒక 2 విద్యార్థులు 3 విద్యార్థుల మధ్య తలెత్తిన ఒక చిన్నపాటి ఘర్షణ మరో 4-5 యాడ్ అవడంతో పెద్ద ఘర్షణ రూపుదాల్చింది. నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ వీఆర్ అండర్ కంట్రోల్. పోలీస్ శాఖ అంతా కలిసి, రెవెన్యూ శాఖ అంతా కలిపి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంతా సెటరేట్ చేశాము. జగ్గయ్యపేట సీఐ తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు సీఐ వెంకటేశ్వర్లు అతి గౌరవం చూపించారని ఫిర్యాదులు అందడంతో సీరియస్ అయ్యారు. వివాహ వేడుకలో వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ కు సీఐ ప్రాధాన్యం ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. మంత్రి కాన్వాయ్ ఉన్న వాహనాలను సీఐ ఎందుకు క్లియర్ చేయలేదని నిలదీశారు. అంగరక్షకుడిని పంపిన తర్వాతే మంత్రి వద్దకు సీఐ వచ్చారని మంత్రి అన్నారు. తాను అన్ని చూస్తున్నానని ప్రభుత్వం మారిందయ్యా అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. సీఐ తీరుపై పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు మంత్రి ఫిర్యాదు చేశారు. సీఐతో మాట్లాడి కమిషనర్ వివరణ తీసుకున్నారు. ప్రముఖుల పర్యటనలో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. గతంలో వెల్లంపల్లి మంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ 1 టౌన్ సీఐగా వెంకటేశ్వర్లు పనిచేసిన విషయం తెలిసిందే. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛంద్ర సాధ్యమని, స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలకు తావివ్వబోనని స్పష్టం చేశారు. ఎక్కువ ఓట్లు తక్కువ ఓట్లు వచ్చాయన్నది చూడకుండా స్థానిక శాసనసభ్యుడిగా ప్రతి గ్రామ అభివృద్ధిని తాను బాధ్యతగా తీసుకున్నానన్నారు. ఒక్క రోజులో అన్ని సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదని, ఒక్కో సమస్యను గుర్తించి దశల వారీగా పరిష్కరిస్తున్నామని, ప్రతి గ్రామం అభివృద్ధి చేయడం తన బాధ్యత అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నాగవరపాడులో 4వ శనివారం సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. 13 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. 2 ఏళ్ల పాలనా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, నియోజకవర్గంలో తాను చేపట్టిన పనులను కరపత్రాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో తాను పర్యటించినప్పుడు గ్రామస్తులు కోరిన రహదారి సమస్యలను పరిష్కరిస్తూ ఇప్పటికే 5 రోడ్లు నిర్మించామని, మరో 3 రోడ్లను మండల పరిషత్, గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వారం 10 రోజుల్లో బోరు పంపు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్మశానం వద్ద నీటి సౌకర్యం కల్పించాలన్న విజ్ఞప్తిని జల్ జీవన్ మిషన్లో చేర్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలోని ఆలయ అభివృద్ధికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు పొందేలా ప్రతిపాదన పంపాలని సూచించారు. అర్హత మేరకు టీటీడీ నుంచి 40 లక్షల వరకు నిధులు సమకూరే అవకాశం ఉందన్నారు. నాగవరప్పాడులో 1176 మంది జనాభా ఉండగా 746 మంది ఓటర్లు ఉన్నారని, ఇప్పటి వరకు 1060 మందికి రక్త పరీక్షలు నిర్వహించామని యార్లగడ్డ తెలిపారు. నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 65,000కు పైగా ఇళ్లలో పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, నీటి ట్యాంకు తదితర పనులకు నిధులు కేటాయించామని చెప్పారు. విద్యుత్ సరఫరా మెరుగుదలకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, రహదారుల మరమ్మతులు, బోరు, మోటారు తదితర పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామంలో ఇప్పటి వరకు సుమారు 78 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్ని పనులు ఆలస్యమవుతున్నాయని, నిధులు అందుబాటులోకి రాగానే మిగిలిన పనులు పూర్తి చేస్తామని చెప్పారు. చిన్న గ్రామమైన నాగవరప్పాడు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, మండల పరిషత్, గ్రామ పంచాయతీ తదితర నిధులను సమన్వయం చేసుకుని మరిన్ని పనులు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిన అతను చలివేంద్రం పెట్టాడు ఈ ఊర్లో. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డబ్బు ఉంటేనే సర్వీస్ చేస్తాం అనేది అబద్ధం. మనసు ఉండాలి. 1000 కోట్ల ఆస్తులు ఉన్న పిల్లికి బెచ్చం పెట్టిన వాళ్ళు చాలామంది ఉండే పరిస్థితి. దానికి ఆయనకి డెఫినెట్గా చిన్న ఇల్లు అన్న ఏర్పాటు చేసి ఆలోచన చేస్తా. డెఫినెట్గా నాగూరు గతంలో మాజీ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా సర్పంచ్గా కూడా పోటీ చేశాడు. నాకు ఆశ్చర్యం, నాకైతే నిజంగా తెలియదు. ఇప్పుడు మీ దగ్గర అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు అగత్యంగా అవసరంగా నాకు లేదు. సర్పంచ్గా కూడా పోటీ చేశాడు. అలాగే ఒక విడో, ఆవిడకి స్థలం ఉంది, నాకు లోన్ కావాలంటే PMIY నుంచి పెట్టమని అధికారులకు ఆదేశాలు ఇచ్చా. డెఫినెట్గా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. రాబోయే కాలంలో మీరు గన్నవరం మెయిన్ రోడ్, ఆగిరిపల్లి వెళ్ళే రోడ్డు వెళ్ళినా, దావాచూడు రోడ్డు వెళ్ళినా, బాపలపాడులో వెళ్ళినా, మీరు నొన్న వెళ్ళినా, మీరు నిడమానూరు వెళ్ళినా, మీరు ఎనికేపాడు వెళ్ళినా, మీరు పెదవటిపల్లి వెళ్ళినా, నేను చేసిన అభివృద్ధి తేటతల్లంగా కనిపించే రోజులు అతి త్వరలో ఉన్నాయి. నిధుల సమస్యతో ఆర్థిక పరిస్థితులు అతలాకుతమైన ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, లోకేష్ బాబు ఆశీస్సులతో గన్నవరం నియోజకవర్గ ప్రజలకి, గన్నవరం నియోజకవర్గ రైతు సోదరులకి దాదాపు 100 కోట్లు కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ గ్రామంలో ఉన్న చిన్న సమస్యలు, ఈ గ్రామానికి పెద్ద డబ్బులు అవసరం కూడా లేదు. దాదాపు నేను అనుకుంటున్నాం ఇంకో 30-40 లక్షలు పెడితే ఈ గ్రామంలో అన్ని పనులు అయిపోతాయి. ఆ దిశగా డెఫినెట్గా పనిచేస్తా. ఈ 2 ఏళ్లలో గత 5 సంవత్సరాలు ఈ గ్రామానికి ఏం చేశారు, ఈ 2 సంవత్సరాల్లో మేము ఏం చేసామన్నది రేపు ఎన్నికలకు వెళ్ళినప్పుడు గ్రామంలో చెప్పండి. నేను ఎన్డీఏ కూటమి నాయకులందరినీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అడుగుతున్నా. అలాగే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన రాజేష్, జనసేన నాయకుడిని అడుగుతున్నా. మీరు వెళ్ళి చెప్పండి, మనం ఏం చేసామో చెప్పండి. మనం చేసింది చెప్తే చాలు. చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. నేను అబద్ధాలను, దొంగ శంకుస్థాపనలు చేయను. డెఫినెట్గా మీ మంచి కోసమే రాజకీయాలు చేస్తున్నా. మీ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నా. అలాగే రామాలయం గుడికి శ్రీవాణి ట్రస్ట్లో పెట్టుకుంటే మీకు 40 లక్షల రూపాయలు వస్తాయని చెప్పా. గ్రామస్తుల సంతకాలు సేకరించి మా కార్యాలయానికి పంపిస్తే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇప్పిస్తాం. ఇప్పుడు పొనుకుమాడు రాజేష్ గారు, బ్యాంక్ ప్రెసిడెంట్, ఇక్కడ శంకర్ రాజేష్ గారు వచ్చాడు. ఆ గ్రామస్తులు అందరూ కూడా వచ్చి ఇప్పుడు తీసుకొని అలాట్ చేసిన ఆర్డర్ కాపీ తీసుకొచ్చి ఈ ఊరు వచ్చిన పరిస్థితి. వాళ్ళకి 40 లక్షల రూపాయలు కేటాయించినందుకు టీటీడీకి కూడా ధన్యవాదాలు. ప్రవాసాంధ్ర రచయిత వెంకట్ నాగం రచించిన రచ్చబండ చర్యలు, కలగూర గంప వ్యాస సంపుటాల్లో సమాజం, దేశ సమైక్యత, సాహిత్యం, సంస్కృతి తదితర అంశాలపై 66 వ్యాసాలు ఉన్నాయని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి అన్నారు. ఆయన రచనలు సాహిత్యానికి ఆణిముత్యాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. విజయవాడ బాలోత్సవ భవన్లో స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 2 రచనల ఆవిష్కరణ మహోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 25 ఏళ్లుగా సాహిత్య రంగంలో కొనసాగిస్తున్న ఆయన రచనలు కాలానుగుణంగా మరింత పదునెక్కాయని కొనియాడారు. మణివాహనుడిపై ఆయన రాసిన సమీక్ష ఆకట్టుకుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విలువైన రచనలు చేయాలని ఆకాంక్షించారు.
ప్రవాసాంధ్రులు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సాహిత్య, రాజకీయ, సామాజిక అంశాలపై వెంకట్ రాసిన 100కు పైగా వ్యాసాలను ఈ 2 గ్రంథాల్లో సంకలనం చేశారని తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, సాహిత్యంపై ఆయనకున్న అభిమానం రచనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కొలకులూరి ఇనాక్ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ప్రజలతో మమేకమయ్యే భాషల్లో ఆలోచనాత్మక రచనలు చేయటం ఎంతో ముఖ్యమని వివరించారు. వెంకట్ నాగం రచనలో సమాజంలోని సున్నితమైన భావాలను కూడా ప్రతిబింబిస్తాయని ప్రశంసించారు. ప్రవాసాంధ్రుడు, రచయిత వెంకట్ నాగం మాట్లాడుతూ పత్రికా పఠనం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సాహితీవేత్తల సూచనలే తన రచనా ప్రస్థానానికి ప్రేరణగా నిలిచాయని తెలిపారు. రాజకీయ, సామాజిక, సాహిత్యంపై విశ్లేషణాత్మక వ్యాసాలను పుస్తకాల్లో పొందుపరిచినట్లు చెప్పారు. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ నారాయణరావు, వాణి స్వరలయ సంస్థ కార్యదర్శి ప్రభాకర్, సాహిత్య అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సంస్కృతి, మన భాష మనం కాపాడుకోవాలని చెప్పిన ఒక ఆలోచన వారి రచన ద్వారా మనకి లభిస్తుంది. అలాగే వివిధ సామాజిక అంశాల మీద, అలాగే అనేక రంగాల్లో మహానుభావుల మీద, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యం మీద ఈ పుస్తకంలో చాలా చక్కటి వ్యాసాలు ఉన్నాయి. ప్రత్యేకించి మూర్తిదేవి పురస్కార గ్రహీత, పద్మశ్రీ పురస్కార గ్రహీత, తెలుగు సాహిత్యంలో మహోన్నతుడైన ఆచార్య కొలకులూరి ఇనాక్ గారి ప్రోత్సాహం కూడా వారికి ఉండటమే కాకుండా వారి సాహిత్యం మీద కూడా పలు వ్యాసాలు ఈ గ్రంథాల్లో ఉండటం చాలా ఆనందదాయక విషయం. అలాగే ఈ రోజున మనందరికి కూడా అపూర్వ న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ ఆకుల వెంకట శాస్త్రయ్య గారు ఈ సభలో పాల్గొనడం, ముఖ్య అతిథిగా ఈ గ్రంథాల ఆవిష్కరణలో కూడా వారు ఉండటం నిజంగా చాలా ఆనందదాయకం. ఈ వ్యాస రచనలో ఒక్కొక్క వ్యాసం రాయడానికి కనీసం 8 గంటలు పడుతుందండి. ఇనాక్ గారు మెన్షన్ చేశారు ఒక రోజు అని. అది ఫినిషింగ్ టచెస్ మొత్తం స్పెల్ చెక్స్ అన్నీ కలిపి ఒక రోజు పడుతుంది. సో నా పర్సనల్ టైంని నేను కేటాయించాను. ఆ పర్సనల్ టైం నా భార్యకి, పిల్లలకి కేటాయించాల్సిన టైంని నేను దీనికి కేటాయించాను. ఇందుకు నా భార్యామణి వాణికి, అలాగే మా పిల్లలు విశ్రుత్, అమ్మాయి వర్షిని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి సహకారం లేనిది నేను ఇది చేయలేను. తర్వాత చివరిగా చెప్పాలనుకుంది, మీ అందరి ఆత్మీయత నన్ను చాలా స్ఫూర్తి కలిగించిందండి. గౌరవనీయమైన ఆచార్యులు కొలకులూరి ఇనాక్ గారు నాకు మొదటి నుంచి స్ఫూర్తి ప్రదాతలు. 2015 నుంచి వారు నన్ను నడిపిస్తున్నారు. అలాగే నేను ఈ కరెంట్ అఫైర్స్ మీద రాసే వ్యాసాలు ఒరవడిని వారు కొంచెం అలాగా తిప్పి, సో వారి రచనలు, సాహిత్య రచనలు అవి వాటిని కూడా విశ్లేషణ చేయమని నన్ను ఎంకరేజ్ చేశారు. సో దాని మూలంగా నేను బైరాగి రచనల మీద ఒక వ్యాసం రాశాను ఉదాహరణకి. అట్లాగే రేపు నరసింహారావు గారు దాని మీద ఒక వ్యాసం రాశాను. సాధారణంగా ఏంటంటే రచనలు ఎలా ఉంటాయంటే, ఒక రచయిత ఉన్నారంటే కొన్ని విషయాల గురించే చెప్పగలరు ఎవరైనా, కానీ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలను స్పృశించారు 2 పుస్తకాల్లో ఆయన. ఇంకో విషయం ఏంటంటే, పుస్తకం ఎప్పుడూ కూడా అంటే సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందామని అనుకున్నా పుస్తకం ఎప్పుడూ కూడా హస్తభూషణమే. ప్రపంచంలో మరణం లేనిది అక్షరం మనందరికీ తెలిసిందే. అంటే క్షరం, మరణం లేనిది. ఎలా ఉంటుందంటేనండి, ఈయన రచనా వ్యాసంగం 25 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఏ రచయితకైనా సరే జీవితకాలంలో మొదట రాసిన వ్యాసాలు ఎప్పుడు కూడా వ్యాసాలు కానీ రచనలు కానీ చాలా పదునుగా ఉంటాయి. దేశానికి, రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ఆయనలో ఉన్న నీతి, నిజాయితీలు, ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం ఆంధ్రరత్న భవన్లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, పార్టీ నేతలు టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, ఆనాడు
ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చి దెబ్బతింటే వెంటనే దాన్ని ముఖ్యమంత్రి హోదాలో ఆయన మరమ్మతులు చేయించారని, రైతాంగ సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అని అన్నారు. న్యాయవాదిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన సేవలు నిరుపమానమన్నారు. ఆయన తరువాత ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా నీతి, నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం, నిస్వార్థ ప్రజాసేవ చేయడంలో ఆయనకు సరితూగేవారు ఎవరూ లేరన్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా చేసిన 100 సంవత్సరాల 100 తరాల సరిపడి సంపాదించుకునే ఈ రోజుల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఉండటానికి ఇల్లు లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఒక నిరాధరణకు గురైనటువంటి మహనీయుడు ప్రకాశం పంతులు గారు. ఎవరో మాలాంటి వాళ్ళు లేదో షాలు కప్పుతున్నారే, షాలు ఎందుకురా, ఒక డజను అరటిపొడి తేపారా, 2 పూటలు నా భోజనానికి సరిపోయాయని చెప్పినటువంటి నిష్కలంక్ష ప్రజానాయకుడు ప్రకాశం పంతులు గారు. ఇవాళ ఉండే రాజకీయ నాయకులు ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీలో ఉన్నవాడు కూడా ప్రకాశం పంతులు గారిని ఆదర్శంగా తీసుకోవాలని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.